Hello students, welcome to the Minds Academy, Mana Academy. Myself, Vamsi Gupta, I deal with economy for you. See, APPSC Group 1, Group 2, calendar వచ్చింది, నోటిఫికేషన్ వస్తాయి, అవన్నీ మీరు వింటూనే ఉన్నారు కంటిన్యూస్గా. దీంట్లో స్పెసిఫిక్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్లో 75 మార్క్స్కి ఎకానమీ ఉంది. ఎకానమీ మీన్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కంబైన్డ్గా. ఈ ఎకానమీ సిలబస్ని ఎలా చదవాలి, ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి, ఇది కామన్గా ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఫ్రెషర్ అయితే సార్ ఏ బుక్స్ కొనాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ ఇంతకుముందు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి ఇన్ కేస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ రివైజ్ ఎలా చేయాలి, సో ఆ ఇంతకుముందు వచ్చిన మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ రావాలంటే సో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఇది కామన్గా ప్రతి ఒక్కరూ అడిగే డౌట్స్ అన్నట్టు, అవునా. సో ఈ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఈ వీడియో అయ్యేటప్పటికి మీకు ఈ కంప్లీట్గా సంబంధించిన అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని నుండి ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తాయి. జనరల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఈ ఎకానమీకి సంబంధించి మనం ఏం చేస్తాం, సంథింగ్ లైక్ ఏదైనా ఎలాంటి బుక్ తీసుకోవాలి, ఏ బుక్ ఎలా చదువుకోవాలి, ఇది కామన్ డౌట్స్గా ఉంటాయి. కానీ ఎలా చదవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ ఇచ్చి ఉంటారు. ఆ సిలబస్ లెట్ us say ఇదేనా సిలబస్. మీకు అఫీషియల్గా సిలబస్ ఈ విధంగా ఇచ్చి ఉంటుంది. టోటల్గా పేపర్ 2లో టోటల్ 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్స్లో 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఆ 1, 2, 3 ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ అండ్ సిలబస్, అండ్ 4 and 5 ఏవైతే ఉన్నాయో ఈ 2 టాపిక్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా ఏపీ ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్స్. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ దీంట్లో కూడా వీటిల్లో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అనేది యూనిట్ 1 కింద ఉంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే అగైన్ సేమ్ నేషనల్ ఇన్కమ్తో స్టార్ట్ చేసి దాని తర్వాత టాపిక్ ఈ ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్కి వెళ్ళి ఇలా చదవద్దు. మీకు సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో దాంట్లో ఒక్కొక్క టాపిక్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కాదు ఇక్కడ సిలబస్లో. ఇలా 1 by 1 చదవడం. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత యూనిట్ 1 అయిపోయింది, దెన్ జంపింగ్ ఇంటూ యూనిట్ 2, దెన్ జంపింగ్ ఇంటూ యూనిట్ 3. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. సో ఇక్కడ కూడా మనం జనరల్గా మనలో చాలామంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇలా ఎలాంటి జనరల్ స్టడీస్ మీద గ్రిప్ లేనటువంటి వాళ్ళు, వీటి మీద బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా లేని వాళ్ళే జనరల్గా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక రిథమ్ అంటే ఒక అల్గారిథం ప్రకారం ప్రిపేర్ అయితేనే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. యాస్పిరెంట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ సబ్జెక్ట్ అర్థం కాకపోతే మరలా చదువుకోండి, కానీ ఆ సబ్జెక్ట్ మీద భయం కానీ వెక్సేషన్ కానీ వచ్చేలా చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మీకు ఎకానమీ కష్టం అనిపిస్తే చివరాఖరికి ఎగ్జామ్ వరకు కూడా అరే ఎకానమీ అంటే ఒక రకమైన భయం వస్తుంది. అరే ఎస్ఎన్టీ స్టార్టింగ్లో మీ భయం క్రియేట్ చేసుకుంటే చివరికి ఎగ్జామ్లో కూడా అరే ఎస్ఎన్టీనా అనే ఒక భయం ఏర్పడుతుంది. అందుకని భయం కానీ వెక్సేషన్ కానీ మీరు స్టార్టింగ్ నుంచి కూడా అవాయిడ్ చేయాలి అంటే మీరు ఒక రిథంలో మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద సబ్జెక్ట్. దాంట్లో ఎకానమీని తీసుకుంటే మీకు ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో సిలబస్లో చేసిన ఆర్డర్ని కాదు మనం ప్రిపేర్ అవ్వాల్సింది. మనం ప్రిపేర్ అవ్వాల్సిన ఆర్డర్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను జనరల్గా. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏదైతే ఇచ్చారో అంటే యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఇలా ఇచ్చారు కదా. సో ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్లో ఒక్క టాపిక్ కూడా మిస్ కాకుండా, ఈవెన్ ఒక సింగిల్ టాపిక్ కూడా మిస్ కాకుండా మనం తయారు చేసిన ఆర్డర్ ఏంటి అంటే ఈవెన్ నేను ఒక మైండ్స్ అకాడమీలో మన బ్యాచెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం క్లాసెస్ కూడా షురూ చేస్తే ఎకానమీకి ఇదే ఆర్డర్ ఫాలో అవుతాం అనమాట. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎన్నో బ్యాచెస్ని డీల్ చేసినప్పుడు మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే అరే ఏ బ్యాక్గ్రౌండ్ లైక్ ఎకానమీ కానీ జనరల్ స్టడీస్ మీద బ్యాక్గ్రౌండ్ ఐడియా లేని వాళ్ళు ఈ కోచింగ్కి వచ్చినప్పుడు సో వాళ్ళకి ఈజీగా ఉండాలి అంటే ఒక స్టార్టింగ్తో కొంత ఈజీగా అర్థమయ్యేవి ఇంపార్టెంట్ అండ్ ఈజీగా అర్థమయ్యే టాపిక్స్తో స్టార్ట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాన్సెప్ట్ క్లారిటీ ఎక్కువ కావాల్సిన టాపిక్స్ని తీసుకుంటూ వస్తాం అన్నట్టు. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ దీంట్లో మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇది జనరల్గా మనం నేర్చుకుంటాం. ఎకనామిక్స్ని 2గా డివైడ్ చేస్తారు, మైక్రో ఎకనామిక్స్ అని మ్యాక్రో ఎకనామిక్స్ అని. ఇవి జనరల్గా ఎందుకు అంటే ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అని చెప్తాం. ఇవి బేసిక్స్ అన్నట్టు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ప్రతి జనరల్ స్టడీస్లో ప్రతి సబ్జెక్ట్కి కూడా దానికంటూ ఓన్ వొకాబులరీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకుంటే ఇన్క్లూజివ్ అంటే ఏంటి, సస్టైనబుల్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి,
సో ఇలాంటి టర్మ్స్ ఏవైతే ఉంటాయో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇన్ఫ్లేషన్, టాపిక్స్ అన్నీ మనం నేర్చుకుంటాం. ఈ వర్డ్స్కి మీనింగ్ మీకు బేసిక్గా అర్థం అవ్వాలి. అలాంటి బేసిక్ టెర్మినాలజీ, వొకాబులరీ అని చెప్తాం. అవి మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఈ బుక్స్ ఏవైతే స్కూల్ లెవెల్ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ని మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా అయినప్పుడు మీకు బేసిక్ టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఎకానమిక్స్ సంబంధించినటువంటి బేసిక్ టెర్మినాలజీ మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం, జనరల్గా వి జంప్ ఇన్ టు ద మెయిన్ కోర్ టాపిక్స్ అన్నట్టు. సో ఫస్ట్ మనం ఏం కవర్ చేసుకుంటున్నాం, బేసిక్స్ కవర్ చేసుకుంటున్నాం. దెన్ దేంట్లోకి వెళ్తున్నాము, కోర్ కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నాం అన్నట్టు. ఆ కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, అగైన్ మీకు సిలబస్లో ఇచ్చిన ఆర్డర్ కాకుండా అవే టాపిక్స్ని మనం రీఆర్డర్ చేసుకుంటున్నాం అంతే. దాంట్లో వి స్టార్ట్ విత్, ఇక్కడ క్లాస్ అనే కాదు, ఒకవేళ మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నా, లేదు ఇంతకుముందు కోచింగ్ తీసేసుకున్నాం సార్ అగైన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం, రెజ్యూమ్ చేస్తున్నాం, నోటిఫికేషన్ వచ్చింది కదా అనుకున్నా, సో ఏ కండిషన్ అయినా సరే మీరు ఈ ఆర్డర్ని ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది ఎంత ఈజీగా అనిపిస్తుందో. క్లియర్. సో వీ స్టార్ట్ విత్ ఇన్ఫ్లేషన్ టాపిక్. దాని తర్వాత వీ జంప్ ఇన్ టు నేషనల్ ఇన్కమ్. ఈ టాపిక్లోనే ఇది ఇంకో సబ్ టాపిక్ లైక్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ ఇన్ఫ్లేషను, తర్వాత నేషనల్ ఇన్కమ్, దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనీ సప్లై. ఈ మనీ సప్లై అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఒక కొత్త నోటు మనకు కనిపిస్తుంది, 500 కానీ 100 రూపీస్ కానీ 10 రూపీస్ నోటు, మనకు కొత్త నోటు వస్తే ఎవరికి ఇవ్వం, ఫ్రెండ్స్కి కూడా దాచిపెట్టుకుంటే ఈవెన్ మనం కూడా ఖర్చు పెట్టాం దాన్ని. సో అలాంటి కొత్త నోట్స్ ఎందుకు వచ్చాయి, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్స్ని మార్కెట్లోకి ఇష్యూ చేసింది. అంటే ఎంత డినామినేషన్లు ఇష్యూ చేయాలి, ఎంత క్వాంటిటీని ఇష్యూ చేయాలి, ఏ ఇయర్లో ఎంత ఇష్యూ చేయాలి, గవర్నమెంట్ దగ్గర లైక్ ఇంత బ్యాంక్స్లో ఎంత అమౌంట్ ఉంది, అది ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత, డిమాండ్ డిపాజిట్లు ఎంత, అలాగే పోస్ట్ ఆఫీసులో ఎంత అమౌంట్ ఉంది, ఇదంతా కూడా మనీ ఇన్ సర్క్యులేషన్, మనీ సప్లై అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. సో ఆ కాన్సెప్ట్ అంతా ఇక్కడ నేర్చుకుంటాం. దానికి ఇంటర్లింక్డ్గా మన ఇండియాలో బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటాం. సో ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్. సో బిఫోర్ ఇండిపెండెన్స్, సో మన ఇండిపెండెన్స్ కంటే ముందు మనకి బ్యాంకింగ్ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటివన్నీ కూడా స్టార్టింగ్ ఎలా ఫామ్ అయినాయి, ఈ రోజున మనకి బ్యాంకింగ్ రిఫార్మ్స్లో ఏవైతే మెర్జింగ్ చేసుకుంటూ వస్తున్నామో అక్కడి వరకు కూడా నేర్చుకుంటాం అన్నట్టు ఈ బ్యాంకింగ్ కాన్సెప్ట్లో. దాంట్లోనే సో మనకి బ్యాంకింగ్ సూపర్విజన్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి, సో ఆర్బీఐ గురించి నేర్చుకుంటాం, దాని స్ట్రక్చర్ నేర్చుకుంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్, మానిటరీ పాలసీ కమిటీ, ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. క్లియర్. సో ఇది ఒక ఆర్డర్. సో ఇన్ఫ్లేషన్, నేషనల్ ఇన్కమ్, మనీ సప్లై, దెన్ బ్యాంకింగ్లోకి వెళ్తున్నాం. దెన్ బడ్జెట్ కాన్సెప్ట్స్ అండ్ ఇట్స్ టెర్మినాలజీ. అంటే ఏంటి, బడ్జెట్లో కూడా ఫిస్కల్ లైక్ ఫిస్కల్ డెఫిసిట్ అని, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని, ప్రైమరీ డెఫిసిట్ అని, సర్ప్లస్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దీనికి రిలేటెడ్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేర్చుకుంటాం. అంతేగాని 2026 ఇండియన్ బడ్జెట్, ఏ బడ్జెట్ నేర్చుకోవట్లేదు ఇక్కడ మనం. సో బడ్జెట్ టాపిక్ సంబంధించినటువంటి కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నేర్చుకుంటున్నాం. క్లియర్. సో దానికి ఇంటర్లేట్గా బడ్జెట్ టాపిక్కి ఇంటర్లేట్గానే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించింది, అలానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నేర్చుకుంటాం ఎలాగో మన టాపిక్స్లో అవి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అలాగే ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని, ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ నేర్చుకుంటాం. దాని తర్వాత ట్యాక్స్ స్ట్రక్చర్, కంప్లీట్గా మన డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, సో డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ప్రపోజల్స్ ఏంటి, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నీ కూడా కంప్యూటర్ల కింద తీసుకొచ్చినాం జిఎస్టీ కింద. సో కంప్లీట్గా ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ జిఎస్టీ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత ఎందుకు అంటే మనకి బడ్జెట్ టాపిక్లో మనకి రెవెన్యూ అని, అలాగే ఎక్స్పెండిచర్ నేర్చుకుంటాం. ఆ రెవెన్యూ కాన్సెప్ట్లోనే బడ్జెట్ వస్తుంది అన్నట్టు, ట్యాక్స్ వస్తుంది అన్నట్టు. ఆ ట్యాక్స్లోనే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఇంటర్లింకింగ్ టాపిక్స్ అనమాట. దాని తర్వాత గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సపరేట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, ఎండిజీస్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజీస్ అని నేర్చుకుంటున్నాం కదా. సో 2015 to 2030లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి అని, అలాగే వేరియస్ ఇండిసెస్ నేర్చుకుంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం, అలాగే గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని, ఇలాంటి ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకుంటాం ఈ కాన్సెప్ట్లో. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. దాంతోపాటు ప్లానింగ్ ఇన్ ఇండియా. సో మనకు 5 year ప్లాన్స్ మనం ఫాలో అవుతుండే స్టార్టింగ్ నుంచి. ఆ 5 year ప్లాన్స్ 12 నేర్చుకుంటాము. అంటే బేసిక్స్ మనకి ఎలాగో ఫామ్ అయింది, మనం ఎలాగో పాలసీ మేకింగ్ తీసుకొచ్చాము, అలాగే డిఫరెంట్ సెక్టార్స్కి ఏ విధంగా ఫండ్స్ అలొకేట్ చేసుకుంటూ వచ్చాము,
అదంతా కూడా ప్లాన్స్లో నేర్చుకున్నాం. తర్వాత ప్లానింగ్ కమిషన్ని ఎరాడికేట్ చేసి దాని ప్లేస్లో ఏం తీసుకొచ్చారు, నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ నేర్చుకుంటాం జనరల్గా. అలాగే న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే వాటిని ఎల్పిజి రిఫార్మ్స్ అని కూడా అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అవి 1991 రిఫార్మ్స్ అన్నట్టు. సో అవి కూడా ఇక్కడ ఇంక్లూజివ్గా నేర్చేసుకుంటాం. మీకు ఇది స్టార్టింగ్లో ఉంటుంది సిలబస్లో. మీరు ఒకవేళ సిలబస్ చూస్తే మీకు ఏదైతే మెన్షన్ చేశారో ఆ సిలబస్ చూస్తే ఇప్పుడు మనం నేర్చుకున్న ప్లానింగ్ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, యూనిట్ 1లో ఎక్కడ మెన్షన్ చేశారండి అది, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ నీతి ఆయోగ్. అంటే మనం ఇక్కడ సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం తీసుకుంటే మనం అది స్టార్టింగ్ టాపిక్లోనే ఉంది, కానీ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు సిలబస్లో ఇచ్చినట్టుగా, మనం ఒక సపరేట్ ఆర్డర్ని ఫాలో అవుతున్నాం. తర్వాత ఇవంతా ఒకటి. దెన్ అగైన్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తాము. ఇక్కడ దాకా ఇండివిజువల్ చిన్న చిన్న టాపిక్స్ని క్లియర్ చేసాం కోర్ టాపిక్స్లో. దీని తర్వాత మామూలుగా ఇప్పుడు ఇండియన్లో 5 సెక్టార్స్ చెప్తాం. ఇంతకుముందంతా కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ ఏ ట్రై సెక్టోరల్ ఎకానమీ అని చెప్తాం. మొత్తంగా 3 సెక్టార్స్ అని అంటాం. ఆ 3 సెక్టార్ కూడా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని ఒక రకంగా అనుకుంటే, లేదనుకుంటే అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్కి నేర్చుకుంటాం. అవి 3 నేర్చుకుంటాం వరుసగా. సో ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ 3 నేర్చుకుంటాం. ఈ 3 ఏవైతే ఇండియన్ కాన్సెప్ట్ నేర్చుకుంటామో ఇమీడియట్గా దేంట్లోకి జంప్ అవుతామో అంటే అగైన్ ఏపీ అగ్రికల్చర్, ఏపీ ఇండస్ట్రీస్ అండ్ ఏపీ సర్వీస్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ప్రెసిడెంట్ నేర్చుకుంటే కంపారిటివ్గా ఏం చేస్తాము, గవర్నర్ నేర్చుకుంటాం. పిఎం నేర్చుకుంటే కంపారిటివ్గా సీఎం గురించి నేర్చుకుంటాం. అలాగే అక్కడ పార్లమెంట్ గురించి నేర్చుకుంటే ఇక్కడ అసెంబ్లీ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇలానే ఇక్కడ కూడా కంపారిటివ్ స్టడీ ఏంటి అంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఇండియా నేర్చుకుంటున్నప్పుడు కంపారిటివ్గా ప్యారల్గా ఏం నేర్చుకుంటామంటే ఏపీది కూడా నేర్చుకుంటాం అన్నట్టు. క్లియర్? ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నామో ఇదంతా కూడా ఏమంటాము అంటే కోర్ కాన్సెప్ట్స్. మనం ఏదైతే స్కూల్ లెవెల్ బుక్స్ అనుకున్నామో అదంతా కూడా బేసిక్స్ అనుకున్నాము. సో బేసిక్ కాన్సెప్ట్స్ అక్కడ నేర్చుకున్నాం. దాని తర్వాత ఏవైతే సిలబస్లో మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్. ఈ కోర్ కాన్సెప్ట్స్కి ఏదన్నా ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్ కానీ, మనం ఎలాగూ మైండ్స్ అకాడమీలో మన ఓన్ మెటీరియల్ ఇస్తాం జనరల్గా. దీంతోపాటు మార్కెట్లో ఏదైతే ఒక ఆథెంటిక్ బుక్ అనుకుంటామో, ఒక మంచి ఆథర్ రాసిన బుక్ ఏదైతే ఉంటుందో అలాంటి బుక్స్ కొన్ని రిఫర్ చేస్తాము. సో బేసిక్స్ అనేవి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ అకాడమీ బుక్స్ నుంచి నేర్చుకుంటున్నాము. కోర్ కాన్సెప్ట్స్ ఒక అకాడమీ క్లాస్ నోట్స్, ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు కంపల్సరీ మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు ఒక ఆథెంటిక్ బుక్, అలాంటి వాటి ద్వారా ఏమొస్తుంది మీకు కోర్ కాన్సెప్ట్స్. దీని తర్వాత మీరు జంప్ అవ్వాల్సింది దేనికి అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి జంప్ అవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా ఈ సిలబస్ అయిన తర్వాత మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఏపీకి సంబంధించిన గవర్నమెంట్ పాలసీస్, ఏపీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్. అలా ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్, ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ క్లియర్గా నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో తల్లిక వందనం అంటున్నాము, P4 ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అని చెప్తున్నాము. అలాగే లీగల్ స్టేటస్ ఫర్ అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నాము. సో ఇవన్నీ ఏంటి, ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట, ఏపీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నట్టు. క్లియర్? సో అలాంటివి నేర్చుకుంటాం. దాంతోపాటు లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వే తీసుకుంటున్నాము. కంపల్సరీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఫాలో అవ్వాల్సిన రిపోర్ట్స్లో ఫస్ట్ 2 రిపోర్ట్స్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ద ఎకానమీ, బడ్జెట్ అండ్ సర్వే. మీరు చాలా రిపోర్ట్స్ ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా లిస్ట్ నేను చెప్తాను. దాంట్లో కంపల్సరీ ప్రయారిటీ తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే బడ్జెట్, సెకండ్ వన్ ఏంటి అంటే సర్వే. ఈ 2 కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిన రిపోర్ట్స్ అన్నట్టు. ఇండియన్ ఎకానమీకి తీసుకుంటే ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే. అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ సర్వేని మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 మీరు ఇంకా ఏదైనా రిపోర్ట్స్ ఫాలో అవ్వాలి అంటే అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. నంబర్ 1 PLFS రిపోర్ట్ అని వస్తుంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ అని ఒకటి ఉంది. దీంట్లో ఏముంటుంది, మనం నేర్చుకుంటుంటాం కదా లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, అసలు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, ఏపీలో ఎంత ఉంది, ఇండియాలో ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనే కాన్సెప్ట్. ఆ టర్మ్స్ అన్నీ ఎక్కడ నేర్చుకుంటారంటే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలు నేర్చుకుంటారు. దాంతోపాటు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ అని ఒకటి వస్తుంది, అది మనం చదవాలి కంపల్సరీ. దీంట్లో ఏమొస్తుంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ IMR, సో అలాగే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ MMR. సో అలాంటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా సెక్స్ రేషియో కానీ, హెల్త్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా దేంట్లో ఉంటున్నాయి,
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్లో వస్తాయి, అది చదవాల్సిందే. దాంతోపాటు టీయూఎస్ అని ఒకటి ఉంది, టైమ్ యూజ్ సర్వే అని నేర్చుకుంటాం. సో ఇది డొమెస్టిక్ వర్క్కి సంబంధించి మెన్ వర్సెస్ ఉమెన్ వేరియస్ ఏరియాస్లో, రూరల్లో కానీ అర్బన్లో కానీ అంటే లైక్ సిటీస్లో సో ఏ విధంగా మనకి వర్క్ జరుగుతుంది, ఎవరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎవరు ఎంత రెమ్యునరేషన్ జనరేట్ చేస్తున్నారు, ఎవరు టైంని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇవంతా కూడా దీంట్లో ఉంటుందన్నట్టు. అది మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అగ్రికల్చర్ సెన్సస్ వస్తుంది, వ్యవసాయ గణాంకాలు అని చెప్తాం. సో అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ సంబంధించింది కానీ సో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్కడ నేర్చుకుంటామంటే అగ్రికల్చర్ సెన్సస్ రిపోర్ట్లో నేర్చుకుంటాం. అది మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్. దాంతోపాటు ఎవ్రీ 10 ఇయర్స్కి డికేడల్ అని చెప్తాం అన్నట్టు. ఈ 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అగ్రికల్చరల్. సో 5 ఇయర్స్కి ఒకసారి వస్తే దాన్ని క్విన్నియల్ అని చెప్తాం. క్విన్నియల్ రిపోర్ట్. ఎకానమీలో మీకు యాన్యువల్ రిపోర్ట్ అంటే ఏంటి, ఇయర్లీ వన్స్ వచ్చేది. క్విన్నియల్ రిపోర్ట్ అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి వచ్చేది. డికేడల్ అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి వచ్చేది. ఎగ్జాంపుల్ పాపులేషన్ సెన్సస్, ఇది మనం నేర్చుకుంటాం. దాంతోపాటు మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్లో మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ అని చెప్తాం. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసే మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్, ఇవన్నీ కూడా మనం చదవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే సో మీకు కరెంట్ అఫైర్స్ పార్ట్లో భాగంగా సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో భాగంగా ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. క్లియరా? సో మనం ఫాలో చేసే ఆర్డర్ ఏంటి అంటే అగైన్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో ఇవి బేసిక్స్ అండి. మీకు ఎలాగో మనం 9th నుంచి క్లాసులు అనుకుంటున్నాం మైండ్స్ అకాడమీలో. సో ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 బ్యాచ్ అండ్ గ్రూప్ 1 బ్యాచ్ సపరేట్గా ఏప్రిల్ 9th నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాము. సో మీకు జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాగో ఫస్ట్ క్లాసు అండ్ సెకండ్ క్లాస్లో మీకు ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు హోంవర్క్ రూపంలో మీకు ఏం బుక్స్ తీసుకోవాలి అవి చదువుతారు. దాని తర్వాత ఇన్ఫ్లేషన్, నేషనల్ ఇన్కమ్, మనీ సప్లై, బ్యాంకింగ్, బడ్జెట్ టర్మ్స్, ఈ చిన్న కాన్సెప్ట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లాంటివి, అలాగే ట్యాక్స్ స్ట్రక్చరు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లానింగ్, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఇండియా, అగైన్ సేమ్ 3 ఆఫ్ ఏపీ అండ్ మిగతా పాలసీస్, ప్రోగ్రామ్స్, బడ్జెట్, సర్వే రిపోర్ట్స్, మిగతా రిపోర్ట్స్, ఇంతే సిలబస్. ఈ ఆర్డర్ని కరెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. కానీ ఇక్కడ స్టూడెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే, ఆస్పిరెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే, నార్మల్గా ఆస్పిరెంట్స్ అని కాదు అలా మోటివేట్ చేస్తున్నారులేండి యూట్యూబ్ ఛానల్స్లో కూడా. ఏంటది అంటే హౌ టు గెట్ 75 అవుట్ ఆఫ్ 75 ఇన్ ఎకానమీ. ఈ వీడియో చూడండి, 75 తెచ్చుకోండి. ఎట్లా వస్తాయి 75 రాదు. ఎందుకు అంటే జనరల్గా 2 minutes ఎందుకు అంటే 75 ఎలా వస్తాయి? ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ దీస్ 2 ఆర్ వెరీ 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 డైనమిక్ ఇన్ నేచర్. సిలబస్లో మెన్షన్ చేసే ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్లో మెన్షన్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయి దట్ ఆర్ టెంటేటివ్ ఇన్ నేచర్. అంటే ఏంటి, ఇన్ అండ్ అవుట్ కొంచెం మారే అవకాశం ఉంటుంది. టెంటేటివ్ సిలబస్ మెన్షన్ చేసినప్పుడు మనం దానికి అనుగుణంగా ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి వాటిని ఫాలో అవ్వాలి అని మనకు ఎలా తెలుస్తుంది? అంటే యూ హ్యావ్ టు నో ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్. యూ హ్యావ్ టు నో ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్. మీకు ఎలా తెలుస్తుంది డిమాండ్? ఎగ్జామినేషన్ బోర్డ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి, ఏపీపీఎస్సీ మీ దగ్గర నుంచి ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటుంది అనేది డిమాండ్. ఆ డిమాండ్ మీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎనాలిసిసే మీకు చెప్తుంది క్లారిటీగా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ మీకు క్లారిటీగా చెప్తుంది డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి అనేది. ఆ డిమాండ్ మీకు ఎగ్జాక్ట్గా తెలుసుకుంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. మీరు ఏం చేయాల్సింది 75కి 75 కాదు. మీరు ఏం చేయాల్సింది 75కి 75 ఏం చేసిన వాళ్ళు మీరు చాలామంది ఉండుంటారు. దాని యొక్క ఎఫెక్ట్ కూడా మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఎవరైనా రిపీటర్స్ ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళలో నార్మల్గా ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా బేసిక్ కాన్సెప్ట్స్ అనుకున్నాము. అలాగే దాని నెక్స్ట్ స్టెప్లో కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే మీకు ఇన్స్టిట్యూట్లో మన అకాడమీలో మీకు ఎలాగో డైలీ టెస్ట్లని, వీక్లీ టెస్ట్లని, టాపిక్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టెస్ట్లు మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంతే అండి మొత్తం, ఏ సబ్జెక్ట్ అయినా సరే కదా. ఇక్కడ నార్మల్గా ఈ బేసిక్స్ మీరు పర్ఫెక్ట్ ఉండి ఈ కోర్ కాన్సెప్ట్స్ మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు కొంతమంది ఆసనాలు వేస్తారు ఇట్లా. అంటే అసలు ఏం రాయరు, ఏం లేదు, కామ కూర్చొని వింటూ ఉంటారు ఫ్యాకల్టీ చెప్పింది. నో,
మీరు కంపల్సరీ ఒక ఫ్యాకల్టీ, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫ్యాకల్టీ క్లాస్లో చెప్తున్నప్పుడు మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిందే. సో కోర్ కాన్సెప్ట్స్కి సంబంధించి మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తారు. దాన్ని క్లాస్ నోట్స్ అంటామో, రన్నింగ్ నోట్స్ అంటామో, వాట్ ఎవర్ ఇస్ ద టెర్మినాలజీ. సో ఇవి క్లియర్గా నేర్చుకుని బేసిక్స్ స్ట్రాంగ్ ఉండి క్లాస్లో కరెక్ట్గా విని, దాని తర్వాత మేము చెప్పిన బుక్స్ కానీ మీరు ఫాలో అయ్యే బుక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కరెక్ట్గా ఆ టాపిక్ మీద అవగాహన తెచ్చుకొని తర్వాత ఆ ఎక్స్క్లూజివ్గా టాపిక్ సంబంధించి, ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉంది, లేదనుకుంటే ఇన్ఫ్లేషన్ టాపిక్ ఉంది. ఈ ఇన్ఫ్లేషన్ టాపిక్ బేసిక్స్ నేర్చుకున్నారు, క్లాస్ రూమ్లో మొత్తం ఇన్ఫ్లేషన్ టాపిక్ అయిపోయింది, నేను చెప్పేశాను క్లాసు, రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు. తర్వాత మేము రిఫర్ చేసే టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్లో ఆ టాపిక్ సంబంధించి మొత్తం నేర్చుకున్నారు. దాని తర్వాత మేము కండక్ట్ చేసే టెస్ట్ రాశారు. అదే టాపిక్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇన్ఫ్లేషన్ టాపిక్లో అని మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ టాపిక్ నుంచి ఏం అడుగుతున్నారు ఎగ్జామ్లో, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, డిమాండ్ ఏ విధంగా ఉంది టాపిక్ నుంచి అనేది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయగలిగితే, అదే టాపిక్ నుంచి ఇన్ఫ్లేషన్ టాపిక్ సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ పేపర్, ఈరోజు మార్నింగ్ పేపర్ మీరు చదువుతున్నారు, పేపర్ చదివినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రెడ్యూస్డ్ రెపో రేట్ ఆర్ రివర్స్ రెపో రేట్ బై 50 basis points అన్నాడు అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి, అసలు రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, అసలు బేసిస్ పాయింట్స్ అంటే ఏంటి, ఎందుకు తగ్గించాలి, టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో ఇది ఇన్ఫ్లేషన్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నట్టు. ఆ పేపర్ చదివినప్పుడు మనం నేర్చుకుంటాము. ఇప్పుడు మన పేపర్లో వచ్చింది, సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి గాట్ లీగల్ స్టేటస్ అన్నాడు, రిలేటెడ్ టు పాలిటీ కరెంట్ అఫైర్స్. అలా సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నాం. బేసిక్స్ క్లాస్ రూమ్లో రన్నింగ్ నోట్స్ అండ్ కోర్ కాన్సెప్ట్స్తో అనుకున్న బుక్ నుంచి నేర్చుకుంటున్నాము. తర్వాత మనం పెట్టిన టెస్టులు రాస్తున్నాము, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేస్తున్నాము. ఆ టాపిక్ సంబంధించి ఆటోమేటిక్ కరెంట్ అఫైర్స్ మెన్షన్ చేసాం. ఇంతకు మించి ఇంకెక్కడ పోతాయండి క్వశ్చన్స్, ప్రొవైడెడ్ మీరు నిజంగా స్ట్రాంగ్గా సీరియస్గా ప్రిపేర్ అయితే. ఇంతకు మించి పోయే ఛాన్స్ ఏముంది? ఇలా ప్రిపేర్ అయితే కంపల్సరీ మీరు ఎంత టార్గెట్ చేయొచ్చు, 65 టార్గెట్ చేయొచ్చు కంపల్సరీ. అడిషనల్ 10 మార్క్స్ అన్నారా, ఈ అడిషనల్ 10 మార్క్స్ అన్నారు అనుకోండి, ఈ 10 మార్క్స్ ఏంటి అంటే, ఇది మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఈ స్ట్రక్చరు కంపల్సరీ 10 మార్క్స్ మీకు కాంప్లిమెంటరీ అవ్వచ్చు. కంపల్సరీ అది అవుట్ ఆఫ్ బౌండరీ వచ్చే క్వశ్చన్స్ అయినప్పటికీ కూడా సమ్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారానో ఆర్ గెస్సింగ్ మెథడ్ ద్వారానో ఈ 10 మార్కర్స్ కూడా మీకు కాంప్లిమెంటరీ అయ్యే అవకాశం ఉంది. సో జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే, ఈవెన్ ఎస్పెషల్లీ రిపీటర్స్ అమ్మ, ఇంతకుముందు కోచింగ్లు తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ 10 మార్క్స్ లేకుంటే 15 మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మల్టిపుల్ బుక్స్ని గ్యాదర్ చేసేసుకోవడము, ఈ కోచింగ్ సెంటర్ మెటీరియల్, ఆ కోచింగ్ సెంటర్ మెటీరియల్, ఆ చెప్పిన ఆథర్ది, ఈ ఆథర్ది అన్నీ గ్యాదర్ చేసుకొని ఏ ఒక్కదాన్ని ప్రాపర్గా రివైజ్ చేయం మనం. అలా మల్టిపుల్ రిసోర్సెస్ ద్వారా మనం గ్యాదర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ రివైజ్ చేయకుండా, సబ్జెక్ట్ క్లారిటీ లేకుండా మనం దేనికోసం అదంతా రాస్తున్నారు ఆ పర్సన్, ఈ ఎక్స్ట్రా 10 మార్క్స్ కోసం. ఈ వేటలో ఈజ్ లూజింగ్ దీస్ 65 మార్క్స్. అలా చేయొద్దు మీరు. అందుకని ఈ వేటలో ఉండొద్దు, 10 మార్క్స్ నాకు వద్దు, మీకు కావాల్సింది ఎంత, 65 కావాలి. 65 కోసం ప్లాన్ చేసుకుని ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఆటోమేటిక్ 65 మీకు వస్తాయి. అంత అండర్స్టాండింగ్ కెపాసిటీ మీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా 10 మార్క్స్ కూడా వచ్చే అవకాశం కూడా మీకు ఉంటుందేమో. అర్థమవుతుంది చెప్పేది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు రీసెంట్ గ్రూప్ 2 తీసుకుందాము. రీసెంట్ గ్రూప్ 2 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో మెయిన్స్కి ఎన్ని మార్క్స్కి, 300 మార్క్స్కి. మొన్న వచ్చిన టాప్ ర్యాంకర్కి ఎంత స్కోర్ వచ్చింది, 245.3 చేంజ్ వచ్చింది, 245.3 చేంజ్ వచ్చింది. 300కి 245 అంటే ఎంత, 240 అనుకుందాం, 83 is 240 అంటే ఎంత, అటు ఇటుగా 80% స్కోర్ చేశాడు ఆయన, అటు ఇటుగా 80% స్కోర్ చేశాడు. అదే తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, తెలంగాణ గ్రూప్ 2 4 పేపర్స్, 450 is 600. 600కి ఎన్ని వచ్చినాయి ఆయనకి, ఫస్ట్ ర్యాంకర్కి 447 మార్క్స్ వచ్చినాయి. నా ఎంసెట్ ర్యాంక్ 447 వచ్చినాయి. ఈ 447 ఏదైతే ఉందో ఇది అటు ఇటుగా 600లో 440 అంటే అటు ఇటుగా 7 ఆర్లు
42 అటు ఇటుకి 72% సరే రౌండ్ ఫిగర్ 70% వేసుకుందాం. అంటే మీకు ఓవరాల్గా గ్రూప్ 2లో ఇది యాక్చువల్గా ఏపీ రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ కొంచెం ఈజీ ఉంది కాబట్టి 80% దాకా వచ్చింది. మామూలుగా అరౌండ్ 70%కి వచ్చేస్తుంది. అంటే 70% మీరు 70% తెచ్చుకున్నా సరే మీరు ఫస్ట్ ర్యాంకర్. మీరు 70% తెచ్చుకున్నా సరే మీరు ఫస్ట్ ర్యాంకర్. దెన్ వై ఈ స్ట్రెస్ ఎందుకు? 100% తెచ్చుకోవాలి, 70 తెచ్చుకోవాలి, స్ట్రెస్ ఎందుకు? మనకి అవసరం లేదు. మీరు యూపీఎస్సీ కానీ గ్రూప్ 1లో కూడా 60% వస్తేనో 55% వస్తే చాలు, మీరు ఫస్ట్ ర్యాంకర్ అవుతున్నారు. చూడండి, కావాలంటే రిపోర్ట్స్ చూడండి, రిజల్ట్స్ చూడండి. సో మీరు అక్కడ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆ వీడియోలో ఉంది, ఈ వీడియోలో ఉంది, గాబరా పడొద్దు. సో పక్కగా ప్లానెడ్గా ప్రిపేర్ అవ్వండి. ఎకానమీ చాలా ఈజీ, అర్థం చేసుకుంటే ఇంకా చాలా ఈజీ. అలాగే ఎకానమీలో మన మైండ్స్ అకాడమీ ఛానల్లోనే సో జనరల్గా మా దగ్గర ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, ప్రజెంట్ ఉన్న బ్యాచెస్ దగ్గర నుంచి వాళ్ళకి ఏవైతే హిక్అప్స్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో, కష్టతరమైన ఏరియాస్ ఉన్నాయో ఆ లిస్ట్ అవుట్ చేసుకొని వాటి మీద ఎవ్రీడే ఎకానమీ కాన్సెప్ట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. సో అలాంటివన్నీ కూడా మీరు చూడండి. మీకు కూడా ఏదైనా స్పెసిఫిక్గా పలానా కాన్సెప్ట్ చెప్పండి సార్, లేకుంటే పలానా ఏరియాస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి మీద కంపల్సరీ వీడియోస్ చేస్తాము. ఇది క్లియరా? దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు కంపల్సరీ చేయాల్సిన పని ఏంటి అంటే ఏదైనా సరే సీరియస్ ఆస్పిరెంట్ నేను ర్యాంక్ కొట్టాలి అనుకుంటున్నప్పుడు మీకు చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి కంపల్సరీ. ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిసే మీకు మొత్తం గైడ్, మీకు మొత్తం మెంటర్ ఎవరు అంటే వాళ్ళే. ఎందుకు సార్, ఎందుకు అనాలిసిస్ అంటే మనకి జనరల్గా ఏదైనా ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పాము ఆల్రెడీ డిమాండ్ తెలుసుకోవాలి అని. ఆ డిమాండ్ తెలుసుకునే క్రమంలో మీకు తెలుస్తుంటుంది ఎగ్జామినేషన్ ఫార్మాట్ మారుతూ వస్తుంది అని. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆర్ ఫార్మాట్ ఆర్ స్ట్రక్చర్ వాట్ ఎవర్ ఏదైనా పదం వాడండి, ఐఎమ్ యూజింగ్ ఫార్మాట్ మారుతూ వస్తుంది. ఏంటి సార్ ఈ ఫార్మాట్ అంటే రీసెంట్ ఎగ్జామ్ చూద్దాం, రీసెంట్ ఎగ్జామ్ పేపర్ చూద్దాం. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్లో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటి అంటే డైరెక్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్ 37 ఈ క్వశ్చన్ చూడండి. సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అంటే అది కనుక్కోమన్నాడు. అది డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్. డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ అంటే ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్, అది ఆటోమేటిక్గా పెట్టేస్తాం. క్లియరా? సెకండ్ ఇంకో టైప్ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం టైప్ అయింది అంటే దీంట్లోనే డైరెక్ట్ కాకుండా ఓన్లీ 1 and 2, 1, 2, 3 ఆర్ ఆల్ ది అబోవ్ సంథింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ రావడం, అదొక ఎవాల్యుయేషన్ కింద వచ్చింది. పేపర్ ఆ టైంలో రాసిన వాళ్ళు అబ్బా పేపర్ చాలా టఫ్ ఉంది సార్, మొత్తం ప్యాటర్న్ మార్చేసారు, అందుకే నేను జాబ్ కొట్టలేకపోయానని చెప్తారు. తర్వాత ఇంకొక మోడల్ చూడండి, అసర్షన్ రీజన్. 38th క్వశ్చన్ వెంటనే ఏమి ఇచ్చాడు? పోయిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అమ్మా, ఇది మెయిన్స్ పేపర్, ఇది అఫీషియల్గా వెబ్సైట్ని డౌన్లోడ్ చేసింది. అసర్షన్ అండ్ రీజన్ ఒక సపరేట్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. దీని తర్వాత ఇంకో మోడల్ తీసుకొచ్చాడు. అదేంటి? దీని తర్వాత ఇంకో కాన్సెప్ట్ చూస్తే 39th క్వశ్చన్ వెంటనే చూడండి. 38th క్వశ్చన్ ఏమో డైరెక్ట్, 37th క్వశ్చన్ ఏమో డైరెక్ట్ క్వశ్చను, అంటే ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అన్నది. 38th ఏమో అసర్షన్ రీజనింగ్ ఇచ్చాడు. 39 తీసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో అలానే కొన్ని ఉన్నాయి స్టేట్మెంట్ మోడల్స్ ఉన్నాయి. దాంట్లో 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, అంటే దాన్ని మల్టీ స్టేట్మెంట్ అని చెప్తాం. సో మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్, అలాగే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్, అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇది ఎలా మారుతూ వస్తుంది, ఏ విధంగా అడుగుతున్నారు? ఈ రోజున స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి మినిమం 10-12 అడుగుతున్నారు. అసర్షన్ రీజనింగ్ 10-12 అడుగుతున్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒక 10-12 అడుగుతున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూడండి ఎలాంటి ఫార్మాట్లో అడుగుతున్నారు. ఓన్లీ అరౌండ్ 25-30 క్వశ్చన్స్ మాత్రం నేరుగా అడుగుతున్నారు. అంటే ఈ ఫార్మాట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ పేపర్ ఏంటో తెలుస్తుంది మీకు. ఏదో ఓన్లీ మనకు చెప్పినటువంటి క్లాస్ నోట్స్ చదువుకుంటేనో, లేదా ఓన్లీ ఏదో బేసిక్ బుక్స్ కూడా కొనుక్కొని చదివేసుకుంటేనో అయిపోద్దంటే కుదరదు. మీరు బేసిక్స్ మాత్రం నేర్చుకొని ఇలాంటి అసర్షన్ రీజనింగ్ కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, స్టేట్మెంట్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. సో కొంత డీప్ అండర్స్టాండింగ్ కావాల్సిన అవసరం ఉంది. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ బేసిక్ కాన్సెప్ట్స్, కోర్ కాన్సెప్ట్స్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ టెస్ట్ పేపర్స్, అండ్ లాస్ట్ వన్ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఈ 4
ఎంటైర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇలాంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా రేపు రాబోయే క్వశ్చన్ ఇంకొకటి ఇన్వాల్వ్ చేస్తాడేమో, కొత్త మెథడ్ తీసుకొస్తాడేమో, అయినా కూడా మీరు ఆన్సర్ చేసే పొజిషన్లో మీరు ఉంటారు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు రియాలిటీ అర్థం చేసుకోవడం కోసం, ఎగ్జామినేషన్ ట్రెండ్ ఏ విధంగా మారుతుందో మీకు అర్థం చేయడం కోసం ఎందుకు చెప్తా ఉన్నాను. క్లియర్? సో అందుకే ఈ 75 ఆ రేస్లో పడొద్దు, పక్కన వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు వద్దు. సో మీరు స్పెసిఫిక్గా ఒక మెంటర్తో మాట్లాడుకోండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ ప్రజెంట్ స్థాయి ఏంటో తెలుసుకోండి. స్థాయి ఇన్ ద సెన్స్ మీరు బిగినరా, ఆల్రెడీ కోచింగ్ తీసుకొని క్లమ్జీలో ఉన్నారా, ఆల్రెడీ కోచింగ్ తీసుకొని 3-4 మార్క్స్తో మార్జిన్లో పోయిన పర్సనా, ఇలా వాట్ ఎవర్ మీకున్న సబ్జెక్ట్ స్థాయిని అనలైజ్ చేసుకొని ఎలా మొదలు పెట్టాలో తెలుసుకొని ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో కంపల్సరీ మీరు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ 750 పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ చిన్నదైతే ఏం కాదు. క్లియర్? సో ఇంకా మీరు చేయాల్సింది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ జనరల్గా మీ అందరికి ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే యువర్ డే షుడ్ నాట్ ఎండ్ విదౌట్ రీడింగ్ న్యూస్ పేపర్. మీరు కరెంట్ అఫైర్స్ చదవకుండా మీ రోజు అనేది ఎండ్ కాకూడదమ్మా. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవాలి. అందుకే ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్స్లో ఎక్కువ మంది యాస్పిరెంట్స్ మమ్మల్ని అడిగింది ఏంటి అంటే సార్ ఏపీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా, ఏదైనా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారా, ఏదైనా ఒక మాడ్యూల్ ఉందా, ఇవే ఎక్కువ ఉంటాయి. అందుకే మన మైండ్స్ అకాడమీ ఛానల్లో ఆల్రెడీ స్టార్ట్ చేసాము ఎక్స్క్లూజివ్ ఏపీ కరెంట్ అఫైర్స్ వీడియో. ఎవ్రీడే ఈవినింగ్ 5:30-6 o'clockకి మీకు 30 minutes వీడియో అమ్మా. మీకు అందుకే ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి 30 minutes వీడియోని పెట్టాము. దాంట్లో ఏదైతే ఆ రోజున కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ని కవర్ చేస్తూ ఎక్స్క్లూజివ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అనేది పోస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. అవి చదవండి, నోట్స్ మేకింగ్ చేసుకోండి. మీకు ఇంకా కావాలి అంటే ఆ కరెంట్ అఫైర్స్ ఒక స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్యాకల్టీ. సో ఆ స్లైడ్లు కూడా మీకు కావాలి మన టెలిగ్రామ్ ఛానల్ మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. కావాలంటే అది కూడా యూజ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకోవడం కావాలి. మీకు ఇంకా ఏదైనా కావాలి అన్న కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సార్ పలాంది అని వాటి మీద వీడియోస్ చేస్తాం, వాటి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత ఒక కీన్ అబ్జర్వేషన్ అమ్మ. ఈ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ని చూసినప్పుడు కీన్ అబ్జర్వేషన్ అర్థం చేసుకుంది ఏంటి అంటే మీరు కూడా చూడండి, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీగా సిలబస్లో ఉన్నది. ఈ ఇండియన్ ఎకానమీలో కూడా ఎక్స్క్లూజివ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఈ బేసిక్ అండ్ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడుగుతున్నారు. అంటే స్టాటిక్ అమ్మ, సింపుల్గా జీడిపి అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇలాంటివి సంబంధించి వాటి కొంత ఎక్స్టెన్సివ్గా అలాంటి కాన్సెప్ట్స్. దాంతోపాటు కరెంట్ అంటే ఏంటి, బడ్జెట్లు, సర్వేలు, రిపోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా. అంటే కాన్సెప్ట్స్ అడుగుతున్నారు, కోర్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు, అలాగే కరెంట్ ఈవెంట్స్ కూడా అడుగుతున్నారు విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎకానమీ. ఇక్కడ మీ అబ్జర్వేషన్ చూడండి, ఏపీ ఎకానమీ తీసుకుంటే బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ అందరికి చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటుంది. సార్ ఏపీ ఎకానమీకి ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కరు అడిగేది. సార్ ఇండియన్ ఎకానమీకి సమ్ XYZ బుక్స్ కొన్నాం మేము, కానీ ఏపీ ఎకానమీకి ఏ బుక్ ఫాలో అవ్వాలి తెలియట్లేదు. అసలు బుక్కే అవసరం లేదు. బుక్కే అవసరం లేదు. ఎందుకు అంటే ఏపీ ఎకానమీ చదవాల్సింది ఏంటి అంటే ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీ. ఇప్పుడు ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ లేదమ్మా. 1981 రిఫార్మ్స్ తర్వాత అంతా గ్లోబల్ ఎకానమీనే. ఎక్కడో జరిగితే ఇక్కడ అవుతుంది ఎఫెక్ట్. గ్లోబల్ ఎకానమీ నేర్చుకుంటున్నాం మనం, గ్లోబల్ ఎకానమీలో ఉన్నాం. సో అలాంటి కాన్సెప్ట్స్లో మీరు ఏపీకి సపరేట్ కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏపీ ఎకానమీ రిలేట్ కొన్ని డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏపీ ఎకానమీకి ఎలాంటి సపరేట్ బుక్ కొనాల్సిన అవసరం లేదు. ఏపీ ఎకానమీకి సంబంధించి బడ్జెట్, ఏపీ ఎకానమీకి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇంతే. ఇవి కాకుండా మీరు ఏపీకి సంబంధించి ఏ బుక్ కొనాల్సిన అవసరం లేదు, ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, ఏపీ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్. మనం ఆల్రెడీ పెడుతున్నాం కరెంట్ అఫైర్స్. మీకు ఎలాగో క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో మీకు ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. P4 అంటే ఏంటి, అమరావతి క్యాపిటల్ లీగల్ స్టేటస్ ఏంటి, తల్లికి వందనం ఏంటి, ఇలాంటి ప్రోగ్రామ్స్. అలాగే రీసెంట్గా 3 కంటే ఎక్కువ కనమని చెప్పి ముగ్గురు పిల్లలు ఉంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తారని గవర్నమెంట్ చెప్తుంది. సో పాపులేషన్ స్టెబిలైజేషన్ కోసం ట్రై చేస్తుంది. దానికి రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ అనే పదం వాడింది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లాస్లో. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బడ్జెట్ సర్వే చెప్తాము. ఇంతకు మించి మీరు ఏపీ ఎకానమీకి ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పే మాట కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే వచ్చిన అబ్జర్వేషన్ చూడండి ఒకసారి. ఏపీ ఎకానమీ నుంచి ఏమొస్తున్నాయి, మోస్ట్లీ కరెంట్ అంటే బడ్జెట్లు, సర్వేలు లాంటివి అండ్ ప్రోగ్రామ్స్ లాంటివి. అండ్ డేటా ఓరియంటెడ్, ఏపీ జీడిపి ఎంత,
సో ఏపీలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది, ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బుక్స్ నుంచి కాదు, రీసెంట్ రిపోర్ట్స్ నుంచి వస్తాయి. సో ఏపీ ఎకానమీకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ బుక్ కొనొద్దు, ఓన్లీ రిపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వండి చాలు. క్లియర్? అలాగే గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ని ఎప్పటికప్పుడు కీన్గా అబ్జర్వ్ చేయండి. మీకు సింపుల్ అమ్మా, ఏదైనా గవర్నమెంట్ కొత్త పాలసీ రిలీజ్ చేసినా, కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినా కూడా ఆ నెక్స్ట్ డే పేపర్లో ఫ్రంట్ పేజ్లో పెద్దది ఒక టేబుల్ ఫార్మేట్లో వస్తుంది, అన్ని కటింగ్ చేసి పెట్టుకోండి. దాంట్లో బెనిఫిట్స్ ఎంతమంది, బడ్జెట్ అలిగేషన్ ఎంత జరుగుతుంది, ఎవరి బెనిఫిట్ కోసం తీసుకొచ్చారు, అసలు ఏంటి ఈ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రామ్కి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయా, ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, ప్రధానమంత్రి ఆయుష్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి. అవన్నీ అక్కడ ఇచ్చుంటారు క్లియర్గా. ఆ విధంగా హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్? సో అందుకు చిన్న మాట ఏంటి అంటే ఏపీ ఎకానమీ వెయిటేజ్ స్లైట్లీ ఇంక్రీజింగ్ డ్యూ టు ఫోకస్ ఆన్ స్కీమ్స్ అండ్ స్టేట్ పాలసీస్. ఇదే మనం చెప్పాము. సపరేట్గా కరెంట్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది క్లియర్? సో ఇక్కడ ఓవరాల్గా చెప్తుంది ఈ బుక్ లిస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి సార్, అవన్నీ కూడా మేము చేస్తాం జనరల్గా, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేది. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీరు అసలు ఎకానమీకి సంబంధించి ఏవైతే అపోహలు ఉన్నాయో, మిత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత స్టిల్ ఇంకా కూడా ఎకానమీకి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నాయి అంటే మన మైండ్స్ అకాడమీ నెంబర్కి కాల్ చేయండి, లేదు అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే అవన్నీ మేము కంపల్సరీ పర్సన్ నేనే చూస్తుంటాను ఆ వీడియోస్కి. అవన్నీ కూడా క్లియర్ చేయడం కోసంగా ఇంకొక వీడియో రూపంలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. క్లియర్? ఐ హోప్ యూ గాట్ దిస్. సో ఇంకా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.